హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ ఫ్యాక్ట్స్. తక్కువ టైంలో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ రోజు మన కంటెంట్ భారత్కి ఇరుపొరుగు దేశాలైనటువంటి నేపాల్, భూటాన్, మయన్మార్ ఇట్లాంటి దేశాలు భారత్ నుంచి ఏ విధంగా విడిపోయాయో తెలుసుకోబోతున్నాం. అలాగే చైనా లాంటి దేశం నేపాల్, భూటాన్ లాంటి దేశాలని ఎందుకు ఆక్రమించుకోదు, సో ఇండియా వాటిపైన ఎందుకు దాడి చేయదు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నేపాల్ గురించి చూద్దాం. సో నేపాల్ భారతదేశం యొక్క భూభాగం కాదు, ఇది ఒక స్వతంత్ర రాజ్యం. అయితే 18వ శతాబ్దం నుంచి గోర్ఖా రాజులు ఈ నేపాల్ని పాలించేవారు. బ్రిటిష్ ఇండియాతో నేపాల్కి సత్సంబంధాలు ఉండేవి. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం, బ్రిటిష్ వారు నేపాల్ని ఆక్రమించలేదు. 1815 సుగౌలి ఒప్పందం తర్వాత నేపాల్ యొక్క సరిహద్దులు అనేవి స్థిరపడ్డాయండి. సో భారతదేశం 1947లోని స్వాతంత్రం పొందిన తర్వాత కూడాను నేపాల్ ఒక స్వతంత్ర రాజ్యంగానే మిగిలిపోయింది. దీనికి గల ముఖ్య కారణం నేపాల్కి హిమాలయాలు అనేవి సహజ సరిహద్దులుగా ఉన్నాయన్నమాట. అలాగే భారతదేశంతో ఇది డిప్లొమాటిక్ సంబంధాలు కలిగి ఉన్నది కాబట్టి దీన్ని ఆక్రమించేటటువంటి ఆలోచనే భారత్కి రాలేదు. రెండవ దేశం భూటాన్. సో భూటాన్ కూడా ఒక స్వతంత్ర రాజ్యమే. అయితే బ్రిటిష్ కాలంలో కూడాను ఇది పూర్తిగా ఆక్రమించబడలేదండి. భూటాన్ రాజులు బ్రిటిష్ వారితో రకరకాల ఒప్పందం చేసుకున్నారు అనమాట. అయితే ఈ భూటాన్ ని బ్రిటిష్ వారు ఒక బఫర్ స్టేట్ గా యూజ్ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949లోని భారత్ భూటాన్ తో ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. సో ఈ ఒప్పందం ప్రకారం కూడాను భారత్ కి భూటాన్ పైన దాడి చేసేటటువంటి ఆలోచన లేదు. అయితే భూటాన్ ఆక్రమణ విషయం పక్కన పెడితే, సో ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం భూటాన్కి రక్షణ కూడా ఇస్తుంది. సో ఈవెన్ దో రక్షణ ఇచ్చినప్పటికి కూడాను భూటాన్ ఒక స్వతంత్ర దేశంగా ఉంటుందని ఆ ఒప్పందంలో ఉంది. సో భారత్ కి మూడవ చిన్న పొరుగు దేశం మయన్మార్. మయన్మార్ అనేది ఒకానొక సమయంలోని బ్రిటిష్ ఇండియాలో భాగంగానే ఉండేదండి. అయితే 1937వ సంవత్సరంలోని బర్మాను, అంటే నేటి మయన్మార్ అనేది, దీన్ని బ్రిటిష్ ఇండియా నుంచి వేరు చేశారనమాట. 1947 భారత్ స్వాతంత్రం తర్వాత 1948లోని బర్మా కూడాను, అంటే ఇదే మయన్మార్ కూడాను స్వాతంత్రం పొందిందండి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం బర్మాని ఎందుకు మళ్ళీ తనలో కలుపుకోలేదు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారి యొక్క ఆలోచన విధానాలు, సిద్ధాంతాలు, అలాగే నెహ్రూ గారు కూడాను వేరే దేశాలపైన దండయాత్ర చేయడం వల్ల ఆ దేశాలని ఆక్రమించడం ఇట్లాంటి వాటిని నిరసించేవారు. అది కాకుండా మయన్మార్లో భిన్న జాతుల యొక్క ప్రభావం, అలాగే తగువులు ఇట్లాంటివి ఉండడం వల్ల సో భారత్కి మయన్మార్ని ఆక్రమించాలనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కూడా రాలేదండి. భారతదేశానికి నెక్స్ట్ పొరుగు దేశం బంగ్లాదేశ్. అయితే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఒక భాగం అండి, అది అందరికీ తెలిసిన విషయం. 1947లోని భారత్ విభజన జరిగినప్పుడు ఈస్ట్ బెంగాల్ అనేది ఈస్ట్ పాకిస్తాన్ గా మార్పు చెందింది. అయితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి పశ్చిమ భాగంలో ఉన్న ప్రజలు తూర్పు భాగంలో ఉన్న ప్రజల్ని చాలా తక్కువగా చూసేవారు అనమాట. ముఖ్యంగా చూసినట్లయితే భాష, అలాగే వారి సంస్కృతి, రాజకీయ హక్కులు ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడాను అణగదొక్కే ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ చిన్న చూపు అనేది తూర్పు పాకిస్తాన్ ప్రజలకి అంతగా నచ్చేది కాదండి. సో వాళ్ళు ఎప్పుడు కూడా వేరుపడాలనేసి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. దీని ఫలితంగా 1971వ సంవత్సరంలోని భారత్ యొక్క మిలిటరీ మద్దతుతోటి బంగ్లాదేశ్ వేరే దేశంగా ఏర్పాటైంది. అయితే ఇక్కడ కూడా మీకు మరో డౌట్ ఉండొచ్చు, భారత్ బంగ్లాదేశ్ ని తనలో ఎందుకు కలుపుకోలేదు అని. సో భారత్ కి కొన్ని మంచి పాలసీస్ అనేవి ఉంటాయండి. ఒక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవించడం అనేది మరో దేశం యొక్క ప్రథమ కర్తవ్యంగా భారత్ భావించింది. అందుకనే దీన్ని కూడా ఆక్యుపై చేయలేదు. మన యొక్క నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే, సో పెద్ద పెద్ద దేశాలు, పవర్ఫుల్ దేశాలు ఉంటాయి కదండి, అలాంటివి చిన్న చిన్న దేశాలని ఎందుకు ఆక్రమించవు? అవి తలుచుకుంటే ఆక్రమించడం అనేది పెద్ద విషయమే కాదు. ఇందులో మొదటగా చూసినట్లయితే అంతర్జాతీయ న్యాయ పద్ధతులు, అంటే ఇంటర్నేషనల్ లా. ఐక్యరాజ్య సమితి యొక్క సార్వభౌమత్వ హక్కు ప్రకారం ప్రతి దేశం కూడాను తన యొక్క స్వతంత్రతను నిలుపుకోవచ్చు అనమాట. ఒక దేశం మరొక దేశం పైన దురాక్రమణకు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు ఇవ్వదు. నెక్స్ట్ ఆర్థిక మరియు రాజకీయ ఖర్చులు. అంటే ఒక దేశం వేరే దేశాన్ని ఆక్రమించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అండి. అలాగే అవతల దేశం నుంచి తిరుగుబాట్లు జరగవచ్చు, సో వ్యతిరేకత రావచ్చు, స్థిరత్వం లేని పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందన్నమాట. సో మూడోది బఫర్ స్టేట్ లాజిక్ అండి. అంటే నేపాల్, భూటాన్ లాంటి దేశాలు, ఇండియా, చైనా లాంటి పెద్ద దేశాల మధ్య ఉండడం వల్ల ఏంటంటే ఇవి బఫర్ స్టేట్లుగా యూజ్ అవుతాయి. సో వీటిని కానీ ఆక్రమించినట్లయితే పెద్ద పెద్ద దేశాలు పరస్పరం ఢీకొనే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచ వినాశనం కూడా దారితీయచ్చు. సో తర్వాత సమగ్రతకి ముప్పు ఏర్పడే అవకాశం ఉందండి. అంటే చిన్న దేశాలను కలుపుకోవడం వల్ల అక్కడ ప్రజల్ని కలుపుకోవడం అనేది కొంచెం కష్టమైన పని. దీనివల్ల ఏంటంటే దేశంలో సంఘర్షణలు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది. అందుకనే చైనా, ఇండియా లాంటి పెద్ద దేశాలు చిన్న దేశాలతోటి ఆక్రమణ కన్నా సో వాటితో సత్సంబంధాలను కొనసాగించి ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాయి. చివరగా చెప్పబోయే మాట ఏంటంటే, సో మన చుట్టుపక్కల దేశాలు మన చరిత్రలో భాగంగా ఉన్నప్పటికి కూడాను ఇప్పుడు స్వతంత్ర దేశాలుగా ఎదిగాయి. అయితే ఆ దేశాలు మనకి ఎంతో సహకారాన్ని కూడా అందిస్తున్నాయి అనే రకాలుగా. ఆక్రమణకు ప్రాముఖ్యతను ఇవ్వకుండా, ఈ విధంగా దాడులు చేయకుండా మిత్రత్వాన్ని మెయింటైన్ చేస్తూ సహకారాన్ని అందించడం వల్లే మన భారతదేశానికి ఇప్పటికి కూడాను ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు ఉందండి. అలాగే భారతీయ విదేశీ విధానం పైన మీ అభిప్రాయాలు ఏంటో మన కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, వాచ్. జై హో భారత్, జై హింద్.